తీసేయకపోతే పోతుంది కదా అంతే కదా. ఇప్పుడు స్క్రీన్ షాట్ కొట్టుకొని నేను 7 రాత్రి వచ్చింది. వెళ్ళిపోదాం, ఏడ ఎక్కువ ఉండకూడదు, కొద్దిసేపు ఉండకూడదు, వెళ్ళిపోదాం. తీయాలంట. నా పేరు వెడలపాటి మాల్యాద్రి, తండ్రి వెంకట నరసయ్య, భీమరపాడు బూత్ కమిటీ కన్వీనర్ని. ఈ సీతారామల స్వామి దేవస్థానం కమిటీ ప్రెసిడెంట్ ఈ డిసెంబర్ నెల 23వ తారీఖున సాయంపేట యూనిట్ బ్యాంకులో ఎండోమెంట్ అధికారుల సంతకాలు ఒత్తిడి చేసి బ్యాంకుకు పోయి 7 లక్షలు డ్రా చేసి, ఆ డ్రా చేసిన దాంట్లో ఎమ్మెల్యే పిఏ దగ్గర పిగా పనిచేస్తున్న రాజశేఖరు ఈయన ప్రోద్బలంతో డబ్బులు డ్రా చేసి ఆయన సొంత ఖర్చులు కాడుకొని ఊరోజు పెట్టి వెళ్ళిపోయాడు. డబ్బులు కట్టమని అడిగితే కట్టడం లేదు. 4వ తారీఖు లోపు డబ్బులు కడతామని చెప్పేసి డిపార్ట్మెంట్కి చెప్పారు. పోలీస్ కేసు రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పి ఎండోమెంట్ వాళ్ళు చెప్పారు. రిపోర్ట్ ఇచ్చినట్లు కూడా 31వ తారీఖు తెలిసింది. బ్యాంకు వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు ప్రెసిడెంట్ మీద, కమిటీ ప్రెసిడెంట్ మీద. కాబట్టి ఈ దేవాలయాన్ని నిర్మించేదానికి ఇబ్బంది లేకుండా సదరు వ్యక్తులపైన క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకొని గ్రామస్తులకి న్యాయం చేసి రామలోగుడి నిర్మాణం ఆగిపోకుండా సహాయపడి తప్పు చేసినటువంటి ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే పిఏ బొల్లిన రామారావు, చాగంటి రాజశేఖర్ మీద, చాగంటి కృష్ణ మీద చర్యలు తీసుకొని ఆ డబ్బులను రికవరీ చేపించి వాళ్ళ మీద యాక్షన్ తీసి గుడి ఆగకుండా మా గ్రామ ప్రజలకు న్యాయం చేయమని
మా గ్రామస్తుల తరఫున నేను కోరుతున్నాను. వాళ్ళ దోపిడీ, ఆగడాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఈ 2014 నుంచి ఎవరైనా నాలాంటి వ్యక్తి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు అనేకం పెట్టారు. ఆ కోవలోనే నా మీద, నా కుటుంబ సభ్యుల మీద 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 కేసులు, క్రిమినల్ కేసులు కొండాపురం పోలీస్ స్టేషన్లో బుక్ చేశారు. కాబట్టి దయచేసి ఈ దోపిడీని అరికట్టి, ప్రతి దాంట్లో దోపిడీ, నీరు చెట్లు దోపిడీ, ఉపాధి హామీలో దోపిడీ, మరుగుదొడ్లలో దోపిడీ, నీటి కుంటల్లో దోపిడీ, దోపిడీ లోంజే లేదు, సీసీ రోడ్లు దోపిడీ. కాబట్టి ఈ దోపిడీని అరికట్టమని ఈ 4 సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్ దగ్గరికి, అందరి దగ్గర కూడా మేము విన్నవించుకుంటానే ఉన్నాం. కానీ అధికారులు కూడా ఎటువంటి చర్య వారిపై చేయలేదు. తర్వాత ఈ చాగంటి రాజశేఖర్ అనే ఆయన పసుపు కుంభకోణంలో ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఈయన మీద కేసు కూడా కట్టి ఉంది. ఆ కేసులో A3 నిందితుడిగా కూడా నమోదై ఉన్నాడు. కాబట్టి ఇటువంటి క్రిమినల్ వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అతి త్వరగా కేసు రిజిస్టర్ చేసి అతను వెంటనే అరెస్ట్ చేసి ఆ డబ్బును రికవర్ చేయమని గ్రామస్తుల తరఫున నేను మీ ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతున్నాను.